వెల్కమ్ టు దృశ్యం న్యూస్. విద్యార్థులకు జాతిరత్నాల జీవిత పాఠాలను బోధించండి. సిరికొండ తహసీల్దార్ రవీందర్రావు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ కార్యక్రమం. ముందుగా ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ రాజారావుతో కలిసి తహసీల్దార్ రవీందర్రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి రవీందర్రావు ప్రసంగిస్తూ విద్యార్థులకు జాతి రత్నాలు అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ, అబ్దుల్ కలాం ఆజాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటి మేధావుల పాఠాలను ప్రతిరోజు విద్యార్థులకు బోధించాలని, వీరిని రోల్ మోడల్ గా స్వీకరించాలని, పుష్ప సినిమాలో హీరోని రోల్ మోడల్ గా ఎంచుకుంటే సమాజానికి విద్యార్థులు చీడపురుగుల్లాగా ఎదుగుతారని, కాబట్టి ఉపాధ్యాయులు ప్రతిరోజు దేశం కోసం పోరాడిన, ప్రాణత్యాగాలు చేసిన వారి గురించి విద్యార్థులకు తెలియపరిచి విద్యార్థులను చైతన్యపరచాలని సిరికొండ తహసీల్దార్ రవీందర్రావు అన్నారు. విద్యార్థులు పలు సినిమా పాటలపై నృత్యాలు చేస్తుండగా తల్లిదండ్రుల కండ్లలో నుంచి కన్నీళ్లు రావడంతో ఆ సన్నివేశాలు తల్లిదండ్రుల గుండెలను హత్తుకున్నాయి. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగేశ్వరరావు, పిఈఓ తారాచంద్, ప్రిన్సిపల్ భోజారావు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. మీ నాన్నగారు మీ పేరు మీద 5 లక్షలు పాలసీ తీసుకున్నారు. నిన్ను చూసుకున్నందుకు నన్ను క్షమిస్తావు కదా. బ్రతికున్నప్పుడు ఇవ్వలేని సంతోషాన్ని నేను చనిపోయాక ఇస్తున్నాను. నీకన్నా నా ప్రాణమేమి ఎక్కువ కాదు నాన్న. చెప్తాను అంటుంటావు ఏంట్రా అది? మా నాన్న కంటే ఏది వాళ్ళ విలువ తెలుసుకుని ఎంత బాధపడినా వాళ్ళు వెనక్కి రారు. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ విలువను తెలుసుకుని వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకోండి. నన్ను క్షమించు సోమయ్య. ఇన్ని రోజులు డబ్బున్న అహంకారంతో నిన్ను చిన్న చూపు చూసినా నిన్ను చాలా బాధపెట్టి. మన దగ్గర ఎన్ని డబ్బులున్నా ఆ డబ్బులు తినలేం. ఆకలిని తీర్చేది తిండి గింజలు పండించే రైతు మాత్రమే. ఒక్క మెతుకు పగలనక రేయనక చలికి ఎండకు వానకు తట్టుకొని సుమారు 180 రోజులు. అయ్యా అయ్యా ఇలా అనకండి అయ్యా. ఈసారి పంట మీద మీ బాకీ ఎలాగైనా తీర్చేస్తా. ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వేం చేస్తావు? ఇలా అనకండి అయ్యా. ఈ భూమి మాకు దిక్కు. ఈ భూమి లేకపోతే మేము ఎలా బతుకుతామయ్యా? ఇదంతా నాకు అవసరం. ఈసారి నీ అప్పు కట్టకపోతే నీ భూమి అంతా లాక్కోవాల్సి వస్తుంది. అయ్యా, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. మనం పట్టణానికి వెళ్తే ఏదో ఒక కోడి దొరుకుతుంది. మనమే ఇలా అనుకుంటే ఈ జనాలందరూ ఏమి తిని బతుకుతారు? ఒకళ్ళు తినాలంటే ఇంకొకళ్ళు పండించాలి కదా. మనము నమ్ముకున్న ఈ నేల మనల్ని వదలదు. ఈ పిచ్చి ఆలోచనలు అన్ని వదిలి మన వ్యవసాయం మొదలు పెడదాం రావయ్యా. పిల్లల యొక్క ఆటపాటలతో ఉత్తీర్ణులై వాళ్ళు భవిష్యత్తులో మీ పిల్లల యొక్క భవిష్యత్తును గురించి ఈ పాఠశాలను ఎంచుకుని ఇక్కడికి పంపుతున్నారంటే చాలా సంతోషం. ఎందుకంటే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చాలా మంది పేరెంట్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ పంపిస్తున్నారు. కానీ మన యొక్క ప్రభుత్వ పాఠశాలలో బోధించేటటువంటి ఒక ఉపాధ్యాయులు విద్యాబోధన అందించేటటువంటి యొక్క దక్షత గలవారు ఉన్నారు. కానీ ఈ యొక్క విషయాన్ని ఎవరు గుర్తించలేకపోతున్నారు. దయచేసి ప్రతి పేరెంట్స్ ఈ యొక్క మీ పిల్లల యొక్క చాకచక్యాన్ని వారు చూపుతున్నటువంటి ఈ ప్రదర్శనలోనూ వారు వారి యొక్క చాకచక్యాన్ని, వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని మీరు గుర్తించి మన యొక్క పాఠశాలలో ఇంకా ఎక్కువగా పిల్లలను చేరేటట్టుగా మీ బంధువులలో ఉన్నటువంటి పిల్లలను కూడా మన పాఠశాలకు మీరు వచ్చేటట్లు చేస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రభులో ఆయన ఎంత శక్తి అంటే
మనకు సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాలు ఉన్నవి, గాలి, నీరు, అగ్ని, అలాంటివి అవి ఎలాగైతే మనకు ఉపయోగపడుతున్నాయో అంతటి ఆ పంచభూతాల తర్వాత ఉండేది విద్య. విద్య అంటే ఈ పంచభూతాలను శాసించేటటువంటి ఒక శక్తి విద్యకున్నది. ఎడ్యుకేషన్ అంటే అంత శక్తివంతమైనదని అంబేద్కర్ నిరూపించారు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకుని ఎవరైతే శ్రద్ధగా చదువుతారో పిల్లలు తప్పకుండా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు అనుకున్న స్థితిలోనికి చేరుకుంటారు. కాబట్టి మీరు ఈ యొక్క మహానుభావుల యొక్క గొప్ప వ్యక్తుల యొక్క విషయాలను కూడా దయచేసి నేను టీచర్లను కోరుతున్నది ఏంటంటే, మీరు చెప్తున్నటువంటి 6 సబ్జెక్ట్స్ తో పాటు మహానుభావుల యొక్క జీవిత చరిత్రను కూడా పిల్లలకు చెప్తే బాగుంటుంది అని నా ఉద్దేశము. స్వాతంత్ర సమరయోధుల గురించి చెప్తున్నారు, అలాగే విద్యను ఏ రకంగా అందించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక ఉపాధ్యాయుడిగా ఉండి రాష్ట్రపతిగా అయ్యారు. ఆయన యొక్క జీవిత చరిత్ర గురించి పిల్లలకు నేర్పించి ఉపన్యాస పోటీల ద్వారా పెట్టించి, మేము చదువుకున్న రోజుల్లో అలా ఉపన్యాసాలు రాసేవాళ్ళం, వ్యాసరచన పోటీలు పెట్టేవాళ్ళు. కాబట్టి ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని శ్రమనకుండా పిల్లల లోపల వాళ్ళ యొక్క క్యారెక్టర్ బిల్డ్ అవుతుంటుంది. ఎన్ని సంపదలున్నా, ఎన్ని లక్షలున్నా గుణము లేకపోతే, ఆడు క్యారెక్టర్ సరిగా లేకపోతే లైఫ్ లోపల స్థిరపడడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే అలా లేని వాళ్ళ పిల్లలు ఏమవుతారంటే దురలవాట్లకు లోనవుతుంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చూసాము ఆ పుష్ప అనే పిక్చర్ చూస్తున్నారు. అందులో పిక్చర్ యొక్క డర్టీ క్యారెక్టర్ అది పిల్లలు నేర్చుకునేటప్పుడు చాలా ప్రమాదకరమైనది. దాన్ని ఆనందించడానికి వరకే సరిపోతుంది తప్ప ఆ క్యారెక్టర్ గా పిల్లలు ఎదుగుతుంటే సమాజానికి చెడు పురుగులు అవుతుంటారు. దయచేసి అలాంటి వాటిని పిల్లలకు నేర్పించకండి. వాళ్ళకి కావాల్సింది సొసైటీలో ఏ రకంగా నడుచుకోవాలి, లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది చెప్పండి. భవిష్యత్తు లోపల సకల శాస్త్రాలను నేర్చుకోవాలి అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పోటీతో తట్టుకోవాలి అంటే పిల్లలకు కావాల్సినది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోపల వాళ్ళను తీర్చిదిద్దండి. ఉన్నటువంటి 26